తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ సుచిత్ర ఆనంద్. అసలు ఎవరు వాళ్ళంతా? సానా పెద్ద కథ సామి. వాళ్ళ నాన్నగారు సిఎల్ ఆనందన్ గారు చాలా పెద్ద యాక్టర్ అన్నమాట. తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఎన్నో సినిమాలు తీశారు. మీ అక్కగారు డిష్కో శాంతి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ బావగారు శ్రీహరి గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ ఇంకో బావగారు ప్రకాష్ రాజ్ గారు ఇండస్ట్రీని ఏలేశారు. మీ అక్క లలిత గారు తమిళ ఇండస్ట్రీలో కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశారు. శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. బాబాయ్ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ అవునా? చాలా అవును. బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి రెండే, నాకు తెలిసి ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు. అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. ఆయనేమో హెల్త్ రీజన్స్ వల్ల చనిపోవటం, ఈయన కొన్ని రీజన్స్ వల్ల బాగా డైవర్స్ అవ్వటం. ఆ టైంలో ఎలా తీసుకున్నారు ఫ్యామిలీ అంతా దాన్ని? ప్రకాష్ అంకుల్ ఫస్ట్ పోయారు ఇంట్లో నుంచి. లైక్ హీ గాట్ మ్యారీడ్ టు సంబడి, దట్స్ వాట్ ఐ హర్డ్. బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ అస్. We couldn't take it. We lost big, like father. దేవుణ్ణి ఎప్పుడు మనం స్ట్రాంగ్ గా నమ్ముతాము అంటే ఏదైనా డౌన్ అయినప్పుడు లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు గాడ్ ని బిలీవ్ అవుతాం. అలా మీ లైఫ్ లో ఏమైనా ఉందా అండి అంత స్ట్రాంగ్ గా బిలీవ్ అవడానికి? 6 years బ్యాక్ 6 years బ్యాక్ వచ్చి బావ చనిపోయినప్పుడు ఇట్ వాస్ ఎ డిసాస్టర్ ఫర్ అస్. బికాస్ హీ వాజ్ ఓన్లీ వన్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అక్క, పిల్లలు, అండ్ ఆల్సో సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. వీ కుడెంట్ టేక్ ఇట్. వీ లాస్ట్ బిగ్, లైక్ ఫాదర్. మా నాన్న చనిపోయినప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉండేది బావ చనిపోయినప్పుడు. బట్ అప్పటికి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్ బిఫోర్ ఏమైనా ఐడెంటిఫై చేశారండి లేకపోతే He ఫస్ట్ had టైం? health issues, sir. But బావ ఎలాగంటే he used to think I have a strong body. ఆ పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది Okay, బావ okay. దగ్గర. సో ఈ సాid ఏం అవదురా చూసుకుందాము. బట్ he was under medications అలా ప్రాపర్ గా. ఓకే. అంటే ప్రీవియస్ గా ఏముంది హెల్త్ ఇష్యూ ఆయనకి అసలు? సేమ్ జాండీస్ వల్లనే ప్రతిసారి ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే he doesn't have any other problem. Okay. లివర్ ఇష్యూ ఒక్కటే. దానివల్ల he said like అప్పుడప్పుడు he will be okay. He'll be coming to normal again. He will be sick again. He'll come to normal. ఓకే. Then he was fine. I heard like one fine day మొత్తం పడిపోయారని. లైక్ కొంచెం ఐ థింక్ చనిపోయిన ఒక 6 months ముందు he lost his weight and all. అవును. చాలా బికాస్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ. అప్పుడు he didn't live it. He wanted to do movies and all. I think లాస్ట్ మూవీ ప్రభుదేవా సార్తో చేశారనుకుంటా. I don't know the movie name. అది చేసినప్పుడు బాంబే వెళ్ళారు. హీ డిడ్ కమ్ బ్యాక్. ఓకే. హీ హ్యాడ్ ఇష్యూ. సరే వెళ్ళి వచ్చి మనం కంటిన్యూ చేద్దాం హాస్పిటల్కి వెళ్ళి. హాస్పిటల్ కంటిన్యూ చేద్దాము వాట్ ఎవర్ ఇట్ చెప్పి వెళ్ళారు. ఓకే. బట్ హీ డిడ్ కమ్ బ్యాక్. ఓకే. కానీ అదే ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అయ్యి కొలాప్స్ అయిపోయి చనిపోయారని చెప్పేసి. సార్ ఐ మీన్ బాబాకి స్టమక్ పెయిన్ చెప్పి బాబా ముందర వెళ్ళిపోయారు. అక్క వాజ్ ఇన్ ద రూమ్. బాబా షూటింగ్ నుంచి వెళ్ళారు అనుకుంటా. అక్క వెళ్ళిన లోపల దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రాసెస్ అండ్ ఆల్. బట్ దే డోంట్ హ్యావ్ ది ప్రాపర్ మెడికల్ సర్టిఫికేట్ వాట్ అక్క వాజ్ క్యారింగ్ ఇట్. దాని లోపల తీసుకెళ్ళినప్పుడు ఏదో సమ్ పైప్ ఇచ్చినప్పుడు ఇట్ పియర్స్ ది లంగ్స్ అని విన్నాను. అది అప్పుడే హీ స్టార్టెడ్ గెట్టింగ్ వామిటింగ్స్ అండ్ బ్లడ్ అని బయటకు వచ్చిందండి. ఓకే. బట్ దే డిడ్ంట్ టెల్ వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ టు అక్క. అక్క బయట ఉండి బాంబేలో ఎవరికి తెలియదు కదా శ్రీహరి డిస్కషన్. అవును. ఇక్కడ ఉంటే వేరే వీ వుడ్ హ్యావ్ డెల్ట్ విత్. బట్ అక్కడ వెళ్తే దే సెడ్ లైక్ హీస్ దేర్ ఇన్సైడ్ అని చెప్పి అక్కని వెయిట్ చేయమని చెప్పారు. అండ్ బై ద టైమ్ అక్క కేమ్ టు నో హీ వాజ్ నో మోర్. అండ్ ఐ థింక్ ఆ బావ చనిపోయి కొంచెంసేపు తర్వాతనే చెప్పారు చనిపోయారని.
బట్ ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండే ఒక లేడీ కదా డిస్కో చాలా. శాంతి గారు. అలాంటిది శ్రీహరి గారి తర్వాత ఆమె కూడా చాలా డల్ అయిపోయారు అనుకుంటా కదా. చాలా సార్. Depression లోకి వెళ్ళిపోవటం. 7-8 years వరకు షీ వాజ్ నాట్ విత్ అస్. ఓకే. ఎలా అంటే బావ లేకపోతే అక్క కాంట్ లివ్. అక్క కూడా హెల్త్ వైజ్ చాలా ప్రాబ్లం అయింది. షీ కుడెంట్ ఈట్, షీ కుడెంట్ స్లీప్, డిప్రెస్ ఎక్కువ అయిపోయింది. షీ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఎవరు ఉన్నారు, ఎవరు ఉంటారు, ఎవరు లేరు అని కూడా తెలియదు అనమాట. ఓకే. నౌ షీ ఈస్ ఫైన్. లైక్ ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ 4 years బ్యాక్. దానికి గుర్తు ఉండదు ఏం అయింది కూడా. ఓకే కొంచెం. ఓకే. కొంచెం షీ యూస్ టు ఫర్గెట్ థింగ్స్ టూ Okay. మచ్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల. నౌ షీ ఈస్ గుడ్. ఓకే. షీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అవును. ఇప్పుడు కొంచెం బెటర్. చెప్పాలంటే చాలా ఇయర్స్ ఆ ఇంట్లోకి కూడా ఎవరు వెళ్ళలేదు. ఈవెన్ వీ వర్ నాట్ గోయింగ్ సార్. వెళ్తే అక్క కోపం వస్తుంది, ఎందుకు వస్తున్నారు చెప్పి తిట్టేస్తారు. లైక్ బావా ఐ మీన్ షీ కుడ్ టేక్ దట్. బావా ఇస్ నాట్ దేర్, ఓన్లీ హర్ సన్స్, అక్క. ఓకే. మేము వచ్చి వెళ్ళినా కూడా వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట. బికాస్ వీ కుడెంట్ సీ హర్ లైక్ బావ గురించి. షీ ఆల్వేస్ బీ ఆన్ బెడ్ థింకింగ్ అబౌట్ హిమ్. సరిగా తిన్నదు, అలా చాలా ప్రాబ్లం అయింది. Health issues ఎక్కువ హెల్త్ వచ్చాయి. ఇష్యూస్ ఎక్కువ అయిపోయింది. ఇట్స్ నాట్ బికాస్ షీ కుడెంట్ టేక్ ఇట్. బావా ఇస్ నాట్ విత్ హర్ అని చెప్పి. కానీ బట్ శ్రీహరి గారు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ శాంతి గారికి లేదు. అవి చాలా మిస్యూజ్ అయిపోయింది ప్రాపర్టీస్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో కూడా తెలియదు. కొంత ఫైనాన్షియల్ గా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది నిజమా? చాలా ఫేస్ చేశారు సార్. అండ్ లైక్ బావ ఎక్కడ కొన్ని పెట్టారు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చాలా ఉంది కానీ అవునా? వెనకాల. అవును. మేబీ అక్కకి అదే చెప్పాను కదా సార్, అక్క విల్ డూ వాట్ బావ ఇస్ సెయింగ్. బావ అక్కడ కొన్ని పెట్టారు కూడా వచ్చి చెప్తే ఓకే అని చెప్పి వదిలేస్తారు. అది వెళ్ళి మనం చెక్ చేద్దాం అదని ఉండదు. ఓకే. సో షీస్ లైక్ దట్. బావ ఏం చెప్పినా ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో అలా ఐ థింక్ షీ లాస్ట్ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై. చెన్నై అయితే అమ్మ కొన్ని పెట్టింది. సో కొన్ని ఏమైందంటే అది రిజిస్ట్రేషన్ సరిగా అవ్వకపోయిన వల్ల దోస్ డేస్ దే డోంట్ డూ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్. దాని వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెన్నైలో. ఇక్కడైతే ఐ డోంట్ థింక్ దట్ షీ నో వేర్ ఇట్ ఈస్ అని. లొకేషన్ తెలియక ప్రాపర్టీస్ పోగొట్టుకున్నారు. లొకేషన్ ఎక్కడ ఉంది అని కూడా తెలియదు. బావ అక్కడక్కడ తీసి ఐ మీన్ డబ్బు ఇచ్చేసి కొన్ని పెట్టేస్తారు కదా, రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. అప్పుడు మనకి డబ్బు వచ్చినప్పుడు కొన్ని పెట్టడమే. అలా చాలా బాగా కూడా చేస్తారు కానీ అది ఎక్కడ ఉంది ఇప్పుడు కూడా తెలియదు. ఓకే. ఉన్నది ఒక తెలిసి బోయన్పల్లి, ఇప్పుడు నానక్రామ కూడా నాకు తెలిసి 2 నాకు తెలిసి. ఇప్పుడు ఒకటి జూబ్లీస్ 3 తెలుసు నాకు. అంతే. బట్ చాలా ఉంది ఇక్కడ. కానీ మిగతా ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేదు ఇంకా. సార్ ట్రై చేస్తున్నారు కానీ దొరకలేదు. ఇప్పుడు ఆయన 7 acres బాచుపల్లి ఏదో ఉంది. బచ్చిపల్లిలో ఉంది. అక్కడే కదా. అక్కడే బావ పాప ఇద్దరు ఉన్నారు. అవును అవును. పాప అంటే ఫస్ట్ చనిపోయింది పాప కదా. అక్షర పాప. అవును. అక్షర పాప. అక్షర ఫౌండేషన్ కూడా ఏదో పెట్టారు అవును ఇప్పుడు. సార్. సో ఇప్పుడు ఈ హౌస్. ఇప్పుడు ఈ హౌస్ తర్వాత ఇక్కడ నానక్రమ కూడా ఏదో ఉంది. ఏదో అటు సైడ్ ఉంది అంతే. నాకు తెలిసి ఇది 3. బట్ డిస్కో శాంతి గారు కూడా పెద్దగా దాని గురించి ఎప్పుడు ఫీల్ అవ్వరు అనుకుంటా. పోయింది ప్రాపర్టీ ఎక్కడ ఉందో తెలియదు అప్పటి అని. నుంచి అలాగే సార్ అక్క. స్టార్టింగ్ ఆఫ్ హర్ కెరియర్ ఇస్ షీ ఇస్ లైక్ దట్ ఓన్లీ. షీ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ అంతే. దానివల్ల చాలా పోగొట్టుకున్నారు. చాలా చాలా అంటే చాలా. పెళ్ళైన తర్వాత బావ వాజ్ టేకెన్ కేర్. బావ చూసుకుంటారు కదా, బావ చాలా చూసుకుంటారు అదని. కానీ ఐ డోంట్ నో వెదర్ ఎవరి దగ్గర ఇచ్చారు ఏమో తెలియట్లేదు. ఆ పర్సన్ ఎవరు తెలియదు. కానీ అక్క ఎర్న్ చేసింది కూడా చాలా ఎక్కువ ప్రాపర్టీస్ కదా. చాలా సార్. అప్పుడు చెన్నైలో చాలా ఉండే. ఒక్కటి నాకు తెలిసి 10-12 ఉండేది. బట్ ఇప్పుడేమో నాకు తెలిసి 5 ఏమో ఉంది ప్రాపర్టీస్. అవును. ఓకే. ఇప్పుడు అది ఆ మెండర్ లోనే ఉన్నాయి. అవును. ఒక్కొక్కటి లీజ్ కి ఇచ్చారు, ఒకటేమో రెంట్ కి ఇచ్చారు అలా. ఓకే. సో సంబడి ఈస్ టేకింగ్. అన్న చనిపోయారు కదా, అవును. హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బావ చనిపోయిన తర్వాత. అవును, నా ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, హీ వాజ్ ద వన్ హూ టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్. అన్న లేకపోతే చాలా కష్టమై ఉంటుంది అక్కకి. హీ ఫౌండ్ కొన్ని ప్లేస్ హీ ఫౌండ్ ఇట్. అది రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెన్నై నుంచే వస్తారు అన్న, ఇక్కడ ఎవరు ఉండరు. ఆ అక్క బిలీవ్డ్ హిమ్ బ్లైండ్లీ. అదే
మా నాన్న తర్వాత అన్న వాస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ ఎవ్రీథింగ్. సో చెన్నైలో కూడా ఏమేమి ఉందని చెప్పి అన్నీ తీసి అక్కకి ఇచ్చారన్నమాట. చనిపోయిన ముందులో మా అన్నయ్య ఆవిడ దగ్గర అదే వదిన దగ్గర ఈ బాక్స్ వచ్చి మా అక్క దగ్గర ఇవ్వాలి అని చెప్పి ముందులే చెప్పేశారు. ఓకే. ఐ మీన్ అది రిజిస్ట్రేషన్ అది ఉంటుంది కదా, పేపర్స్ డాక్యుమెంట్స్ అని అదని. సో అన్న చనిపోయి 1 year తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అనుకుంటా 2-3 years తర్వాత వెళ్ళింది, బాక్స్ తీసి అక్క దగ్గర ఇచ్చేసారు. ఓకే. ఎక్కడెక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ మొత్తం చెన్నైలో ఇవి. చెన్నై, హైదరాబాద్ 2. ఓకే. కానీ కిడ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు మేఘమ్స్ ఐ థింక్ ఈస్ డూయింగ్ సమ్ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. ఓకే. పెద్దవాడు వచ్చి యూట్యూబ్ డైరెక్షన్ చేస్తాను బికాస్ యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. అవును. దట్స్ హిస్ డ్రీమ్. సో హీస్ టేకింగ్ టైం. చెప్పారు ఏజ్ వైజ్ ఏమి ఉండదమ్మా, వస్తే మంచిగా రావాలి డైరెక్టర్ గారు. యూ వాంట్ బికమ్ అ బిగ్ డైరెక్టర్. ఓకే.